జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది బాలకాండ, శ్రీమద్ రామాయణం బాలకాండ 2వ సర్గం, రామాయణ కావ్యం యొక్క ఆవిర్భావం. ఈ ఆవిర్భావం జరుగుతుంది అనమాట. నిన్న వాల్మీకి మహర్షికి నారద మహర్షి వచ్చేసి దానిలో ఉన్నటువంటి సంక్షిప్త రామాయణం తెలియజేశారు. ఇక్కడ 2వ సర్గలు ఏంటంటే, మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఒక కావ్యం ఆరంభం చేయాలన్నా ఒక కావ్యం ఇది. అదే ఒక సినిమా తీయాలంటే ఏం చేస్తాము? ఒక సబ్జెక్ట్ తీసుకుంటాం. ఏం సబ్జెక్టు? నీకు ఏ సబ్జెక్ట్ నచ్చింది? ఇప్పుడు కామెడీ సినిమా తీయాలంటే దానికి సంబంధించినటువంటి డైరెక్టర్, దానికి సంబంధించిన వాళ్ళని ఎన్నుకుంటారు. అలాగే ట్రాజిడీ, అలాగే ఇంకా కమర్షియల్, అట్లా దేనికి కోవకు సంబంధించిన దాన్ని ఎన్నుకొని ఆ సినిమా తీసుకొని ఎందుకు డబ్బు సంపాదించుకోవడం, ఎక్కువ రోజులు ఆడాలని చూసుకోవడం. అలాంటిది ఇక్కడ కవి ఆవిర్భావం జరగాలంటే ఇది ఎలాంటిది? యుగ యుగ పర్యంతాలు, సూర్యచంద్రులున్నంత వరకు కూడా భూమి మీద ఈ కావ్యం నిలబడాలి. నిలబడబట్టి ఈరోజు మనము ప్రతి నవమికి, ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి మనం స్వామి కళ్యాణం చేసుకుంటున్నాం. కాబట్టి నిలబడాలి అంటే ఎలాగ రాయాలి ఈ కావ్యం అనే ఒక ఆలోచన. రెండోది, అది ఏ రసంతో రాయాలి అంటే, ఇప్పుడు నవ్వులతో రాస్తాం, అట్లా కాదు. ఇది అన్ని రకాలుగా కూడి ఎలాంటి మనిషికైనా జీవితం అనేది ఇలా గడుపుకోవాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని తెలియటం కోసం ఏ రసాన్ని ఎన్నుకోవాలి? కరుణ రసాన్ని ఎన్నుకోవాలి. అందుకని ఆ కరుణ రసాన్ని ఎన్నుకోవాలి కాబట్టి దానికి ముందుగా భగవంతుడు ఒక కల్పన చేశాడు. ఏమనంటే, ఈయన ఈరోజు సంక్షిప్తంగా మీకు తెలియజేస్తాను. ఈయన ఏం చేశాడు? వచ్చి వెళ్ళిపోయాడు. వాల్మీకి మహర్షి నారదుడు వచ్చి వెళ్ళిపోయాడు. వాల్మీకి మహర్షి ఏం చేశాడంటే, తన శిష్యుడు భరద్వాజుని తీసుకొని ఆ పక్కనటువంటి గంగానది దగ్గర ఉన్న తీరానికి వెళ్ళాడు, నదీ తీరానికి వెళ్ళాడు. వెళ్ళేసి అక్కడ నిర్మలంగా నీళ్ళు ఉండి, నిర్మలంగా కనపడుతుంది నీళ్ళు అంటే స్వచ్ఛంగా ఉండి, అంటే స్వచ్ఛంగా కనపడడానికి అంటే మనసు చాలా నిర్మలంగా ఉందని అర్థం. శిష్యుడితో చెప్పాడు, భరద్వాజుని శిష్యుడితో, నేను అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాను, నాకు ఆ బట్టలు అవి అందించు, నువ్వు ఇక్కడే చేసేస్తాను అని చెప్పని అలా వెళ్ళబోతుంటాడు. వెళ్ళబోయేటప్పటికీ అక్కడ ఏం జరుగుతుంది? చెట్టు మీద 2 పక్షులు, ఒక ఆడపక్షి, ఒక మగపక్షి, రెండు రతి సామర్థ్యంలో ఉన్నాయి. అయితే అలాంటి టైంలో ఒక బాణం వచ్చి తగిలింది. ఒక బోయవాడు ఒక మగపక్షిని బాణం పెట్టి కొట్టాడు. కొట్టేటప్పటికి ఆయన కళ్ళ ముందే అది పడిపోయి గిలగిల కొట్టుకుంటుంది. ఈ ఆడపక్షి దాని చుట్టూ చుడుతూ ఏడుస్తూ ఉంది. ఈయనకి తెలియకుండానే ఈ నోటుకుండా ఒక కరుణ రసం వచ్చేసింది. ఆ వచ్చేటప్పటికి, నువ్వు ఈ విధంగా పక్షిని కొట్టావు, నువ్వు ఎక్కువ కాలము జీవించలేవు అని చెప్పాడు. దానికి ఒక శ్లోకంగా ఆయనకి ఎమ్మటే నోటి నుంచి, మా నిషాద ప్రతిష్ఠాం తమ గమహ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచమిథునాధికం అవధి కామమోహితం అనే ఒక శ్లోకం అలా ఓకగా వచ్చేసింది ఆయనకి. వచ్చేటప్పటికి ఏంది శ్లోకం ఎట్లా వచ్చేసింది? అది కూడా శ్లోకం కూడా శ్లోకబద్ధంగానే ఉంది, ఛందస్సు కూడా కరెక్ట్గానే ఉంది అంతా అని ఆయన ఆశ్చర్యపడిపోయాడు. అంటే శ్లోకంలో ఒక మంచి శ్లోకం వచ్చేసింది, శ్లోకబద్ధం వచ్చేసింది. ఇక ఎమ్మటే శిష్యుని తీసుకొని సరే బయలుదేరదాం పద అని చెప్పని తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తూ ఇదే శ్లోకాన్ని చింతిస్తున్నాడు. ప్లస్ ఇక జరిగిన విషయాన్ని ఆలోచిస్తున్నాడు. ఇలా కొట్టాడే అనే చింతన చెందుతున్నాడు. పక్షి చనిపోయింది అట్లా చింతన చెందుతూ ఈ చింతనలోని ఈ శ్లోకాన్ని కూడా మా నిషాద అనే శ్లోకాన్ని మనసులో గమనం చేసుకుంటా వచ్చి ఆశ్రమంలో కూర్చున్నాడు. కూర్చునేటప్పుడు ఈలోపు ఏమొచ్చింది? ఈలోపు బ్రహ్మదేవుడు వచ్చాడు అక్కడికి. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వచ్చాడో ఇక ఆయనకి ఆయన పాదాల మీద పడిపోయి దండం పెట్టుకొని ఆయనకి ఎత్తైన సాధన కూర్చోబెట్టి తను దీని గురించి ఆలోచించిపోతున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, నారద మహర్షి, ఈయన ఎవరు? బ్రహ్మగారు ఏమన్నారంటే, నీకు ఈ నోటిగుండా వాక్కు ఎప్పుడైతే నీకు నారదుడు వచ్చాడో నీకు సరస్వతీదేవి వచ్చేసింది. ఎందుకంటే నారదుడు నీ ఇంటికి వచ్చినాగానే నీకు నారదుడు ఏమంటాము? కలహప్రియుడు అంటాం. కానీ కలహప్రియుడు కాదు ఈయన. మనకి ఒక మంచిని అందించాలన్నా ముందు ఆయన వస్తాడు. అంటే అలా వచ్చి భగవంతుడు మనకి ప్రజలను ఉద్ధరించాలన్నా ఆయన లోకానికి మంచి హితవు చేసి వెళ్తుంటాడు.
కాబట్టి ఈ నారదుడు వచ్చాడు కాబట్టి సరస్వతీదేవి నీకు నోటికుండా ఈ వాక్కును పలికిచ్చింది అని ఆ మాట బ్రహ్మదేవుడు చెప్తాడు. నీకు ఆ నోటికుండా ఆ వాక్కు వచ్చింది. ఇప్పుడు ఇదే శ్లోకబద్ధంలో ఇదే శ్లోకంలో ఛందస్సులోనే ఈ యొక్క రామాయణాన్ని నువ్వు పూర్తి చేయి అని చెప్తాడు. చెప్పేటప్పటికి ఆయన ఎంతో ఆనందపడి శిష్యుని కూడా అదే శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి దాన్ని మననం చేయమని చెప్పి ఆ రామాయణాన్ని 24,000 శ్లోకాలతో ఛందోబద్ధంగా తయారు చేసి దాన్ని పాడించుకొని తర్వాత మొట్టమొదటిసారిగా లవకుశుల చేత దాన్ని లోకానికి అందించారన్నమాట. ఈరోజు ఈ యొక్క కథ ఆవిర్భావం గురించి మాట్లాడుకున్నాం. రేపు ఈ శ్లోక పరిచయం చేసుకుంటూ మళ్ళీ అసలు ఏమేమి క్షణం ఏమేమి మాట్లాడుకున్నారు ఆ విషయాల్ని మళ్ళీ ఒక శ్లోకాలు చదువుకుంటూ మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ వీడియోలో ఈ శ్లోకాలని వివరణ తెలుసుకుంటూ ఏమి జరిగింది ఏమేమి మాట్లాడుకున్నారు ఒకసారి వివరణని మళ్ళీ తెలుసుకుందాం. జై శ్రీరామ్.